మీరందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ బిడ్డకి దేవుడు ఇంకా సంపూర్ణ స్వస్థత ఇచ్చినట్లు ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. చేతులు ఎత్తండి, ప్రార్థన చేద్దాం. చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ఆయన బిడ్డ, చిన్న బిడ్డ, 12 సంవత్సరాలు. మరి మీ అందరూ ప్రార్థన ద్వారా చాలా వరకు దేవుడు రికవర్ చేస్తారు. ఇంకా సంపూర్ణ స్వస్థత రావాలి. ఆ బిడ్డ గొప్ప సేవకుడు అవ్వాలి. దేవుడు ఒక బిడ్డను పుట్టించాడంటే ఆ బిడ్డను గొప్ప సేవకుడిగా చేయడానికి ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డ పట్ల గొప్ప ఉద్దేశం ఉంది. పరిశుద్ధుడ జీవాధిపతి ఆయన అయ్యా, మరి ప్రసాద్ కొరకు అయ్యా తన భార్యను బట్టి స్తోత్రాలు అయ్యా. వారి నీ నామం ఎరిగిన బిడ్డలో అయ్యా, చిన్న బిడ్డను ఆయన ఆ బిడ్డను మీరు దర్శించండి. యేసుక్రీస్తు నామంలో ప్రభా బిడ్డకి సంపూర్ణ స్వస్థత ఇచ్చి, సృష్టికర్తవు నీవు నాయన. ఆ బిడ్డకి సంపూర్ణ స్వస్థత ఇచ్చి యేసునామములో కిడ్నీలు ముట్టండి అయ్యా. రీనివు నువ్వు చేయగలవు, కొత్తవి నువ్వు అమర్చగలవు, మార్గం సరళం చేయి. యేసునామములో నీ గొప్ప అద్భుతాన్ని మేము చూడాలి. ప్రార్థన వ్యర్థంగా బోధన అయినా ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం. వీడికి సంపూర్ణ స్వస్థత కలిగిన గొప్ప సేవకుడిగా అవ్వాలి అయ్యా. పెద్దల దోషాలు ఏలుబడి చేయకూడదు నాయన. నీ రక్తంలో కట్టివేయండి ప్రభా. ఆ బిడ్డను ఆశీర్వదించి నీ సేవకుడిగా నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రార్థిస్తాను. వీటికి సంపూర్ణ స్వస్థత కలిగిన గాక, యేసునామములో జీవము కలిగిన గాక, ఆరోగ్యం కలిగిన గాక. ఈ బిడ్డను బట్టి ఈ రోజు తండ్రిగా బాధపడచ్చు ప్రభా. ఆ బిడ్డను చూసి నేను అనేక సంతోష దినాలు సంతోషించినట్లు గొప్పవాడిగా నువ్వు చేయగలవు. యేసునామములో నువ్వు మా తండ్రివి, నమ్మదగిన వాడు. ఇదిగోనైనా పరిశుద్ధ సమూహంగా ప్రార్థిస్తున్నాం. నీ రక్తములో బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డకి సంపూర్ణ స్వస్థత కలుగుని గాక, బిడ్డ దీవించబడిన గాక, ఆశీర్వదించబడిన గాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ.